విజయవాడలో నిర్వహించిన ఏఐ సమిట్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐ నిపుణులు యువతకు విద్యార్థులకు కీలక సూచనలు చేశారు. టెక్నాలజీకి అనుగుణంగా మానవ వనరులు అభివృద్ధి చేసుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. సీఎం చంద్రబాబు ముందు చూపుతో ఇండియాలో 25% పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఐటీ నుంచి ఏఐ టెక్నాలజీ వైపు పయనిస్తున్నామని, ఏఐతో యువత అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈరోజు ఏఐ ఫ్యూజన్ సమ్మిట్ని అమరావతి విజయవాడ నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఏఐ చాలా ఇవాళ ఫాస్ట్గా మూవ్ అవుతుంది. దీనివల్ల కొంతమంది, ఎందుకంటే ఐటీ నుంచి ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, ఐటీ నుంచి ఏఐకి ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నటువంటి సందర్భంలో మనకున్నటువంటి హ్యూమన్ రిసోర్స్ని కూడా వాళ్ళని కూడా కొంత ట్రైనింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మీద ఒక ఇనిషియేటివ్గా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఎందుకంటే గతంలో మనం చూసాం, దాదాపు 25 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం, ఐటీ రంగం ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు ఉన్నారు. అలాగే ఇవాళ హైదరాబాద్ ఒక మహానగరం కింద ఏర్పడింది, అనేక సంస్థలు వచ్చినాయి. ఇవాళ విభజన జరిగినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో టెక్నాలజీకి, ఎందుకంటే టెక్నాలజీకి పితామహుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పొచ్చు. ఇవాళ విశాఖపట్నంలో డేటా సెంటర్స్ వస్తూ ఉన్నా, ఎందుకంటే ఇప్పుడు వరకు భారతదేశంలో వచ్చినటువంటి డేటా సెంటర్స్ అన్నీ కలుపుకుంటే 1 గిగావాట్కి దగ్గరలో ఉన్నాయి. ఇవాళ ఒక 3 గిగావాట్స్ డేటా సెంటర్స్ ఆల్రెడీ సైన్ అయినాయి, ఎంఓఎస్ అయినాయి, అవన్నీ కూడా గ్రౌండ్ కాబోతున్నాయి. మరొక 3 గిగావాట్ కూడా పైప్ లైన్లో ఉన్నాయి. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వనరులు పవర్ ఉంది. ఎనర్జీని మనం ఏదైతే రెన్యూబుల్ ఎనర్జీ ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఇవాళ సంస్థలు ఇక్కడికి వస్తున్నాయి. అదే కాకుండా వాటర్ రిసోర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడటం వల్ల డేటా సెంటర్స్ వస్తూ ఉన్నాయి. అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్ ఇనిషియేటివ్ తీసుకుని ముఖ్యమంత్రి గారు అమరావతిలో ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా ఇవాళ ఎకానమీని వేరే స్థాయికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడతాయి. దానికి తగిన విధంగా మనం హ్యూమన్ రిసోర్స్ కూడా డెవలప్ చేసుకోవాలి. అలాగే ఇవాళ చూస్తున్నాం, భారతదేశంలో వచ్చినటువంటి పెట్టుబడుల్లో 25% పెట్టుబడులు ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే వచ్చినాయి. ఇవాళ మేము చెప్తుంది కాదు, ఇవాళ బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కొన్ని సంస్థలు చెప్తున్నటువంటి విధానం. ఎందుకంటే మనం తీసుకున్నటువంటి ఇండస్ట్రీస్ పాలసీస్, కొన్ని పాలసీస్ తీసుకున్నాం, 27 పాలసీలు తీసుకున్నాం. అలాగే కొన్ని రిఫార్మ్స్ చేసాం, కొన్ని రూల్స్ రిఫార్మ్స్ చేయడం వల్ల ఇలాంటిది, ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి గాయాల వల్ల చాలామంది రావడానికి భయపడతా ఉంటే ఇవాళ ప్రభుత్వం చేసినటువంటి విధానం వల్ల అవన్నీ కూడా మన రాష్ట్రానికి తిరిగి మళ్ళీ వస్తూ ఉన్నాయి. దీనివల్ల ఎంప్లాయ్మెంట్, మేము 20 లక్షల మంది ఉద్యోగాలు కల్పించాలనేది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. దానిలో ఇప్పుడు దగ్గర 13.5 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. 6.5 లక్షల మందికి ఆల్రెడీ ఇప్పటికి జాబ్స్ వచ్చున్నాయి. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్ళాలి. అట్లాగే ఇవాళ తీర ప్రాంతంలో ఉన్నాయి, పోర్ట్స్ వస్తూ ఉన్నాయి, కనెక్టివిటీ రాబోతూ ఉంది, అలాగే హైవేస్ ఉన్నాయి, అలాగే ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఉత్తరాంధ్రకి మొన్న ఆర్సెల్ఆర్ మెటల్ సంస్థ కానీ ఇవన్నీ కూడా ఈరోజు గూగుల్ సంస్థ కానీ ఇవన్నీ వస్తున్నాయి. అలాగే రాయలసీమ ఏరియాలో చూసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్ కానీ ఆటోమొబైల్ కానీ పెద్ద ఎత్తున అక్కడ ముందుకెళ్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా సమగ్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. అందుకనే మొన్న అమరావతి కూడా మనకు చట్టబద్ధ ఇచ్చారు, కేంద్రం సపోర్ట్ మనకు ఉంది. ఇవాళ ఇవన్నీ కూడా అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలబెట్టాలనే లక్ష్యం. ఇవాళ ఏదైతే ఏపీ డిటిఐ వారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ మనస్ఫూర్తిగా అభినందిస్తూ